విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పద్మనాభనగర్లో టిడ్కో ఇళ్లు ప్రారంభించారు. 71,52,52,00,000 వ్యయంతో 2 బ్లాకుల్లో నిర్మించిన 96 ఇళ్లను ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో రాజకీయ క్రెడిట్ కంటే పేదలకు త్వరగా ఇళ్లు అందించడం ముఖ్యమని ఎంపీ శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు మరింత ఆలస్యం కాకుండా ఇళ్లు అప్పగించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. దానివల్ల తప్పకుండా బాధ సాధారణంగా మా పార్టీ లేకపోతే మా ప్రభుత్వం నాయకులకి క్రెడిట్ కావాలి అని మేము ఆలోచిస్తే మీరు 7 ఏళ్ళు ఆగారు కదా, ఇంకో నెల ఆగితే ప్రాబ్లం ఏంటి అని డిలే చేసేవారు. కానీ ఎందుకు డిలే చేయలేదు? మాకు క్రెడిట్ రావడం అనేది ప్రధానమైన అంశం కాదు. మీరు ఆల్రెడీ ఎన్నో ఏళ్ళు మీ ఇంటి కోసం మీరు ఆగుతున్నారు. ఎంత త్వరగా మీకు మేము ఇల్లు ఇవ్వగలుగుతామో అది మా బాధ్యత. ఆల్రెడీ మధ్యలో 5 సంవత్సరాలు పోవడం చాలా బాధాకరం అని గంగబాబు గారు చెప్పారు. ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వం మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి, కానీ ప్రభుత్వం శాశ్వతం. మీరు ఆ ప్రభుత్వంతో నమ్మకంతో మీరు ఇల్లు తీసుకుని మీరు అప్పు తీసుకుని అప్పు కట్టుకుంటున్నారు. ఆ ప్రభుత్వం మిమ్మల్ని 5 ఏళ్ళు చీట్ చేసి దానివల్ల తప్పకుండా బాధ సాధారణ